వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు భారతి అఫీషియల్. మరి రోజు అందరూ వ్లాగ్ చేయండి ఇంట్లో ఏమవుతుంది ఏం చేస్తున్నారని. మా పనులు అయితే చూసారు, మరి రోజు చూసారు కదా, చేసాం. అవన్నీ పనులు అయిపోయాక వచ్చి మరి టిఫిన్ అయ్యి ఇంట్లో చేస్తుంది, ఒకసారి బయట తీసుకుంటాం అనమాట. భారతి ఏం చేస్తున్నావు? బొంబాయి చట్నీ ఇడ్లీ వేస్తున్నానండి ఈరోజు. అంటే సుబ్బుకి ఎక్కువ పెళ్లి చట్నీ కంటే టమాటా చట్నీ కంటే ఇలాగా వేడి వేడి ఇడ్లీల్లో ఇలా చట్నీ వేసుకుని బొంబాయి చట్నీ వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం. ఆయన కోసం అని చేస్తున్నాను అనమాట. ఎలా ఉంటుందో అసలు. పొద్దున్న పనికి వెళ్ళి వచ్చాం, చాలా సిరాగ్గా ఉంది. మా బుడ్డోళ్ళు లేగలేదు కానీ, మా బుడ్డ చూడండి సరే మొత్తం మంచం అంతా తిరిగేస్తుంది అనమాట. ఇది మా పెద్ద బుడ్డది. ఇంకా ఇవాళ అయితే కొంచెం నీరసంగా ఉందని స్కూల్ పంపించలేదు. వేడి వేడిగా ఏమంటారు, మేమైతే బొంబాయి చట్నీ అంటారు. మరి మీరు ఏమంటారు కామెంట్ చేయండి. ఉప్పు ఎక్కువైందా? గొప్పదని అబ్బాబ్బాబ్బా, ఏం తెలియదు అట్లా. వేడి 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 బొంబాయి చట్నీ రెడీ. ఇప్పుడు ఇడ్లీ అవ్వబోతుకే నేను ఇంట్లో పళ్ళన్నీ తక్కడకా చేసేసుకుని అప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఇడ్లీ తినచ్చు. ఇడ్లీ అయితే అయిపోయిందండి, ప్రశాంతంగా బయట కూర్చుని తిందాం. ఈ పచ్చడి మా అమ్మ పంపించిందండి, అంటే మా మళ్ళలో నుంచి వచ్చిందన్నమాట. దెబ్బకాయ చట్నీ నాకు ఇష్టం, ఇడ్లీలో బాగుంటుంది. దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీ అంటే నాకు చాలా ఇష్టం, అందుకు మన ఊరెళ్ళకి తెచ్చింది. మరి నాకు చాలా ఫేవరెట్ అండి ఇడ్లీ, నాకు బొంబాయి చట్నీ ఇడ్లీ అంటేనే. కాబట్టి కొంచెం చట్నీ గట్టిపడిపోయింది, లేట్ అయింది. ఇడ్లీ వేడుకుంటుందా అన్నట్టు ముందు చేసామన్నా నేను. బాగుంది టేస్ట్ అయితే. తర్వాత ఇంకోటి డబ్బకాయ చట్నీ అండి, మా అత్తగారు తెచ్చిందన్నమాట మనం మళ్ళీ వెళ్ళినప్పుడు. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్. ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది అది. అంటే చట్నీ లేనప్పుడు ఇది వేసుకుని తినేస్తాం అనమాట. నాకు మొన్న నా పాస్టర్ గారు నన్ను నరసాపురం తీసుకెళ్ళారండి. నరసాపురం తీసుకెళ్తే అక్కడ నైట్ ఇడ్లీ ఫేమస్ అండి. ఎన్ని గంటలకి? తెల్లగట్ల 2 గంటల నుంచి 6 గంటల దాకా మాత్రం ఉంటుంది. ముసలతను వేస్తాడు. అది యూట్యూబ్లో కూడా వచ్చింది. అయితే వెళ్దామని పడుకోలేదు నేను నైట్ అంతా. పడుకోకుండా 2వ దాకా వెయిట్ చేసి వెళ్ళాం. 10 రూపాయలకి 6 ఇడ్లీ, వేడి 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 బొంబాయి చట్నీ పొగలు వస్తుంది అన్నమాట. అప్పుడు రీసెంట్గానే 1 మంత్ అవుద్ది అంతే. అయితే నిజంగా 7 ప్లేట్లతోనండి మొత్తం ఇడ్లీ. అసలు ఆశ్చర్యపోయారు. చిన్న ఇడ్లీ ఎంత ఉంటాయంట, భలే ఉంటాయి. నువ్వు దెబ్బకి వెళ్ళిపోద్ది అన్నమాట. వేడి వేడి చట్నీ, వేడి వేడి ఇడ్లీ, అప్పుడే 2 నెలలు కరెక్ట్గా తీసేయడం అనమాట. చాలా బాగుంది. ఇంకా ఎవరు నరసాపురం వెళ్తే చూడండి టేస్ట్. ఇదేంటి మా డైలీ బ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సరదాగా అడుగుతున్నారు అందరూ, డైలీ బ్లాగ్ పెట్టండి అని. అంతే, ఇంక రొటీన్ ఇంక రోజు ఉండేదే. ఏదైనా మారితే టిఫిన్ మారుతుంది అంతే. ఇవాళ ఇడ్లీ, రేపు ఉప్మా, లేదంటే బయట నుంచి ఏమైనా బజ్జీ బోండా తెచ్చుకుంటాం అంతే అండి. ఇంకా మరి నెక్స్ట్ వీడియో వచ్చి మా సిస్టర్స్ అనమాట. మెయిన్ నాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు. అంటే మాట సాయం కాదు కానీ నిజంగా చాలా ఎంకరేజ్ చేశారు. డబ్బు సాయం కూడా. మా బావగారు కానీ, మా అక్కలు కానీ, మా అమ్మ కానీ. మెయిన్ ఇంపార్టెంట్ మా అమ్మ అండి. అసలు ఎంత చెప్పినా తక్కువ అనమాట మా అమ్మ గురించి అయితే. మరి నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది. మీరు టైం తీసుకున్న వీడియో గురించి రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను. అంటే ఇంకా మాట్లాడలేదు, తీయదు వీడియో బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా అన్ని వీడియోల కంటే ఆ వీడియో తప్పు చూడండి. ఇంతకుముందు పెట్టిన వీడియో కూడా మా మేడం వీడియో అయితే మామూలు కామెంట్స్ అయితే బీభత్సంగా పెడుతున్నారు మేడం గురించి అయితే. ఆ ఒక్కరే కాదండి, మొత్తం బిల్డింగ్ అందరూ కూడా సేమ్ ఇంచుమించు అలాగే, ఏం తక్కువ లేదండి. అలాగే ఇంకా చేస్తాం. ఫోటో కూడా పెడతాను ఎలా మాట్లాడుతున్నారు అనేది. మా పుట్టోళ్ళు అయితే లేచిపోయారండి, ఆడుతుంది చూడండి. అది టిఫిన్ చేసాక లేచింది. ఇంకెక్కడి నుంచి మాకు కాపలా కాయాలన్నమాట మా పుట్టదానికి. ఎలా చూస్తున్నావు మళ్ళీ?
లైక్ చేయమని చెప్పు, హాయ్ చెప్పు సహస్ర, హాయ్ చెప్పు, హాయ్ 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 ఫ్రెండ్స్ అను. అందరూ బాగున్నారా అను. నువ్వు ఒక నవ్వుతో చెప్పాను నేను. ఓకే మరి వీళ్ళు లేచిపోయారండి. ఇంక ఇక్కడ నుంచి వీళ్ళ పనులు ఉంటాయి మాకు. ఇప్పుడు దానికి తినిపించి తానాలు చేయించి ఇంకా అదేం డైలీ వ్లాగ్ ఇంకా. సరేనా? మళ్ళీ నవ్వు సిగ్గులేదు. పడుకోవచ్చు కదా కొంచెం చెప్పు. లేచిపోయావు ఇవాళ ఏడుపు రావట్లేదా? పడుకో కొంచెం చెప్పు, అప్పుడే లేచిపోయావు, పడుకో. మరి మా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ అయితే చాలా బాగా పెడుతున్నారండి, చాలా థ్యాంక్స్. అమౌంట్ కూడా మీకు సాయం చేస్తూ ఉంటున్నారు, చాలా థ్యాంక్స్ అండి. అవన్నీ వివరంగా ఒక వీడియో చేస్తాను నేను. ఓకే అండి, బాయ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.